కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇదే ఎన్టీఆర్ ఇల్లు. హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ ముచ్చట్లు. ఈరోజైతే మనం మ్యాన్ ఆఫ్ మాసెస్ అయిన జూనియర్ ఎన్టీఆర్ ఇల్లు చూడడానికి బయలుదేరాం. యాక్చువల్లీ మనం సండే రోజే ఒక సెలబ్రిటీ హౌస్ చూపిస్తాం, బట్ మేము 2 days బ్యాక్ అరుణాచలం శివయ్యని దర్శించుకోవడానికి వెళ్ళినాము. అందుకే కుదరలేదు. సో మన ఛానల్ సబ్స్క్రైబర్ కోసం తీయనందుకు ఈరోజు మనం ఎన్టీఆర్ ఇల్లు చూపిద్దామని అయితే బయలుదేరాం. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ నుంచి ఇలానే వెళ్ళిపోవాలి మనం. యాక్చువల్లీ మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరూ నిన్న మొన్న కానీ కొన్ని కామెంట్ చూశాను. మన కిరణ్ అబ్బవరం ఇల్లు, అలాగే పూరి జగన్నాథ్ గారి ఇల్లు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు చూపించామని. మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి ఇల్లు చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను కావాలంటే. అండ్ అలాగే కిరణ్ అబ్బవరం గారి ఇల్లు కానీ పూరి జగన్నాథ్ గారి ఇల్లు కానీ చూపించడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ ఎప్పటి నుంచో మనకు సారీ బ్రదర్, ఒక 2-3 weeks నుంచే మనకు ఎప్పుడో ఒక సబ్స్క్రైబర్ రాజు అనుకుంటా నితిన్ గారి ఇల్లు చూపించమని అడుగుతున్నారు, బట్ కుదరట్లేదు ఎందుకో. అండ్ మొన్న లాస్ట్ వీక్ ఇక్కడ ఉంటే దిల్రాజు గారి ఇల్లు చూపిద్దాం అనుకున్నాం, బట్ అరుణాచలం పోవడం వల్ల కుదరలేదు. బట్ ఇది రాగానే ఎందుకో ఎన్టీఆర్ ఇల్లు చూపించాలనిపించింది, చూపిస్తున్నాం. ఈ చిరంజీవి పెట్ బ్యాంకు దాటి మనం జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా వెళ్ళాలి ఎన్టీఆర్ గారి ఇంటికి. సో కంపల్సరీ ఇది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సిగ్నల్. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుని వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్తేనేమో మనకు ఫిల్మ్ నగర్ ఆ రూట్ వస్తుంది. ఇలానే వెళ్ళిపోవాలి ఎన్టీఆర్ ఉన్న ఇంటికి. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 చెక్ పోస్టు. సో నెక్స్ట్ వీక్ ఎలాగైనా ఫస్ట్ దిల్రాజు గారి ఇల్లు చూపించడానికి ట్రై చేస్తాం. అలాగే మన కామెంట్ చేస్తున్న సబ్స్క్రైబర్ కోసం పూరి జగన్నాథ్ గారి ఇల్లు, అలాగే కిరణ్ అబ్బవరం గారి ఇల్లు, అలాగే పవన్ కళ్యాణ్ ఇల్లు కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇల్లు, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కంపల్సరీ చూపిస్తాను, చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ ది కామెంట్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఆల్ మై ఛానల్ వీడియోస్. అండ్ ఇలాగే ఫాలో చేయండి, మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి. మీ సబ్స్క్రైబర్స్, మీ కామెంట్స్ తోటే మాకు చాలా వాల్యూ వస్తుంది మా వీడియోస్కి. ఇదైతే పెద్దమూడి చెక్ పోస్ట్, పెద్దమూడి మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి జూనియర్ ఇంటికి. సో ఇంకా చాలా వీడియోస్ తీస్తాము హీరో వాళ్ళే. ఇలాంటి కామెంట్స్ కంపల్సరీ కావాలి, సబ్స్క్రైబర్స్ కామెంట్స్, లైక్ షేర్స్ అందరికీ. ఇది పెద్దమ్మగుడి హార్ట్స్, ఇలా వెళ్తే పెద్దమ్మగుడి వస్తుంది. అలాగే ప్రభాస్ గారి ఇల్లు కూడా వస్తుంది. మన ఛానల్లో ప్రభాస్ గారి ఇల్లు ఉంది, చూడండి ఫ్రెండ్స్, చూడండి, చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు లింక్ పంపిస్తాను కింద, ప్రభాస్ గారి ఇల్లు చూడండి ఒకసారి. అలాగే ఆ పెక్కి వెళ్ళిపోవాలి. ఇదంతా జూబ్లీ హిల్స్ ఏరియా. నెక్స్ట్ వెళ్తే మాదాపూర్ ఏరియా. ఇక్కడే మనకు సెలబ్రిటీస్ అందరూ ఉంటారు. అండ్ ఫిల్మ్ నగర్ ఏరియాస్లో, బంజారాహిల్స్ ఏరియాస్లో మన హీరోస్ అండ్ పొలిటీషియన్స్ అండ్ వీళ్ళందరూ ఉంటారు. మనకు బిజినెస్ మ్యాన్స్, వీళ్ళందరూ ఇల్లు మ్యాక్సిమం ఇక్కడే ఉంటాయి. ఇది దాటితే నెక్స్ట్ మాదాపూర్. ఇక్కడ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి, హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ అన్నీ. మనం ఇక్కడ ముందర ఒక యూటర్న్ వస్తుంది, అక్కడ నుంచి యూటర్న్ తీసుకొని వెళ్ళాలి ఎన్టీఆర్ గారి ఇంటికి, ఎన్టీఆర్ అనే ఇంటికి. ఇక్కడ తీసుకుంటున్నాం చూడండి యూటర్న్. ఇక్కడ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవాలి. ఎన్టీఆర్ అన్న అందరూ తెలిసిందే, మనకు లేటెస్ట్గా వార్ 2 మూవీ తీస్తున్నాడు. అండ్ లైనప్లో ప్రశాంత్ నీల్తో ఒక మూవీ ఉంది. అండ్ అలాగే దేవర 2 ఉంటుంది. అలాగే త్రివిక్రమ్తో ఒక మైథాలజికల్ మూవీ కూడా అంటున్నారు, కుమారస్వామి క్యారెక్టర్తో, దేవుడు కుమారస్వామి క్యారెక్టర్లో. చూడాలి. నెక్స్ట్ నేనైతే వార్ 2 టీజర్ బాగా అనిపించింది నాకు ఎన్టీఆర్ గారిది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని వెళ్ళాలి ఎన్టీఆర్ గారి ఇంటికి. సో వార్ 2 టీజర్ బాగా అనిపించింది, హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ది. సినిమా కోసం వెయిటింగ్. అది August 14th రోజు రిలీజ్ అవుతుంది. మనకు వచ్చేసినట్టే ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారి ఇంటికి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ వార్ 2 కోసం ఎంతమంది ఎలాగ వెయిట్ చేస్తున్నారో అందరికి తెలిసిందే. ఆ టీజర్ వచ్చాక ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి.
ఏరా ఉండబోతుంది, ఎలా రోల్ ఉండబోతుందని. వచ్చేసినట్టే ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఈ రైట్ తీసుకొని కొంచెం ముందరికి వెళ్తే ఒక 100 మీటర్స్ దూరంలో మనకి ఎన్టీఆర్ అన్న ఇల్లు కనిపిస్తుంది. స్లో చేసాను చూడండి, ఇది ఎన్టీఆర్ గారి ఇల్లు. యాక్చువల్లీ ఏదో కన్స్ట్రక్షన్లో నడుస్తున్నట్టుంది, కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నట్టుంది ఎన్టీఆర్ గారి ఇంటికి, ఎన్టీఆర్ అన్న ఇంటికి. చూడండి ఇదే ఎన్టీఆర్ అన్న ఇల్లు. గేట్ లోపల ఏదో వర్క్ నడుస్తున్నట్టుంది, వాళ్ళొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది ఎన్టీఆర్ అన్న ఇల్లు. చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి.